మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎన్నిక ముగిసింది, అంటే పోలింగ్ ముగిసింది. సో ఈ పోలింగ్ సరళి చూస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతోంది. అంటే మేము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ఆయన భార్యగా మాగంటి సునీత పోటీ చేశారు. అయితే ఎన్నికలు అంటే పోలింగ్కు ఒక 3-4 రోజుల ముందు జరిగిన కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు, అట్లాగే గోపీనాథ్తో తనకు విడాకులు కాలేదంటూ మొదటి భార్యనంటూ మాలినీదేవి రంగప్రవేశం చేయడం, అట్లాగే ఆయన కొడుకుగా క్లెయిమ్ చేస్తూ అమెరికా నుంచి వచ్చిన తారక ప్రద్యుమ్న, గోపీనాథ్ తల్లి అండ్ మరి మహానంద కుమారి, వీళ్ళు మీడియాతో మాట్లాడిన విషయాలు ప్రజల్లో బలంగా వెళ్ళాయి, ముఖ్యంగా మహిళల్లో బలంగా వెళ్ళాయి. అంటే ఏదైతే వీళ్ళు చెబుతూ వచ్చారో, అంటే బీఆర్ఎస్ పార్టీ కారు బుల్డోజర్ అనేది వాళ్ళ స్లోగన్. కారు విషయానికి వస్తే ఇక్కడ అనేక సమస్యలు వాళ్లకు నెగిటివ్గా ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఎన్నికల్లో ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కారుకున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే కారు పార్టీ అధికారం లేదు, అది నెంబర్ 1 మైనస్. ఆ తర్వాత మాగంటి సునీత ప్రజలతో పెద్దగా సంబంధాలు ఏమీ లేవు. అండ్ అటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే యువకుడు అండ్ అనేక సమాజ సేవా కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉండడం, అతనికి క్లీన్ చిట్ ఉండడం, ఓకే, ఇవన్నీ కూడా అతనికి ప్లస్. రెండవది, ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉంటే, అంటే అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపడానికి ప్రయత్నించినట్టుగా మనకు పోలింగ్ సరళి ద్వారా అర్థమవుతోంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి చనిపోయిన వారు మాగంటి గోపీనాథ్ ప్లేస్లో ఒకవేళ ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీతను ఒకవేళ ఎలక్ట్ చేసుకున్నా, అంటే ఎన్నుకున్నా, ఆమె వల్ల ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరిగేది ఏముంటుంది అనేది కూడా చర్చ జరిగింది. ప్రజల్లో ఆ చర్చ కూడా బలంగా పోలింగ్పై ప్రభావాన్ని చూపినట్టుగా కనిపిస్తుంది. సో స్థానికుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎందుకు ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది అంటే, ఒకటి, ఈ కాన్స్టిట్యున్సీలో 4,01,000 ఉంది టోటల్ ఓటర్ సంఖ్య. ఇందులో ఆల్మోస్ట్ 4,01,000 అనుకుందాం. అందులో ఆల్మోస్ట్ 1,20,000 దాకా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సో ముస్లిం మైనార్టీల ఓట్లు పోలైన వాటిలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్కు పడినట్టుగా, చేతి గుర్తుకు నమోదైనట్టుగా మనకు పలు పోలింగ్ కేంద్రాల్లో నుంచి సమాచారం వచ్చింది. అట్లాగే సెటిలర్స్, ఈ కాన్స్టిట్యున్సీలో సెటిలర్స్ కూడా ఎక్కువ. సెటిలర్స్ కూడా ఈ ఉప ఎన్నిక సందర్భంగా వాళ్ళు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్లుగా సమాచారం ఉంది. అండ్ సెంటిమెంటు డెవలప్మెంట్ అనే సెంటిమెంటుకు డెవలప్మెంట్కు మధ్య పోటీ జరుగుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన అస్త్రం కూడా బాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. సెంటిమెంట్ ఇన్ ద సెన్స్ మాగంటి సునీతకు ఓటు వేస్తే అది సెంటిమెంట్ కింద లెక్క. డెవలప్మెంట్ అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కనుక రిప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా అభివృద్ధి పుంజుకుంటుంది, అభివృద్ధి మరింత వేగం అందుకుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన అస్త్రం కూడా బాగా పనిచేసినట్టు కనిపిస్తోంది. అండ్ ఈ కాన్స్టిట్యున్సీలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు తక్కువే అయినప్పటికీ వాళ్ళ ప్రభావం ఎక్కువ, అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు. బట్ ఈసారి ఉప ఎన్నిక సందర్భంగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్టు
సమాచారం అందుతోంది. తర్వాత రేషన్ కార్డులు, సన్నబియ్యం అండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 కూడా ఇందులో పనిచేశాయి. ఈ పోలింగ్ను ప్రభావితం చేసిన అంశాల్లో ఈ 3-4 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి అధికార పార్టీ, రెండోది డెవలప్మెంట్ అండ్ సన్నబియ్యం, రేషన్ కార్డులు. ఇవి గతంలో కేసీఆర్ హయాంలో లేవు. కనుక ఈ 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి హయాంలో అక్కడున్న బస్తీల్లో, వాడల్లో, ప్రజల్లో, కార్మికుల్లో, కూలీల్లో రేషన్ కార్డులు కానీ అండ్ సన్నబియ్యం కానీ చాలా బలంగా పనిచేస్తున్నాయి. ఈ రెండింటి వల్ల కూడా ఓటర్లు ఎక్కువగా ప్రభావితమైనట్టు మనకు కనిపించింది. అందువల్ల నవీన్ యాదవ్కు మాగంటి సునీత కంటే ఎక్కువ ఆధిక్యం మనకు కనిపించింది. అండ్ చంద్రబాబు నాయుడు గతంలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా కొంతమంది ఇక్కడి సెటిలర్స్, అంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా కేటీఆర్ కామెంట్స్, అప్పటి కామెంట్స్ను కొన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర కామెంట్ చేశారు. సో ఈ పర్టికులర్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ టువర్డ్స్ నెగిటివ్, అంటే బీఆర్ఎస్కు నెగిటివ్ అవుతున్నాయి. కనుక కాంగ్రెస్కు ఇవి అన్నీ కూడా పాజిటివ్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ సంధించిన అస్త్రం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన అస్త్రం సెంటిమెంటా, డెవలప్మెంటా? ఇది రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు ఆయన. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం జరిపిన ప్రచారం అంతా ఏంటంటే కారు కావాలా, బుల్డోజర్ కావాలా? ఇది వర్కౌట్ కాలేదేమోనని కనబడుతుంది, మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ బుల్డోజర్ అంటే వాళ్ళ ఉద్దేశంలో హైడ్రా. సో హైడ్రా పెట్టిన తర్వాత హైదరాబాద్ సిటీ పరిసరాల్లో ఎక్కడెక్కడైతే చెరువులు, నాలాలు, ఇతర జలాశయాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్నారో ఆ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేసింది. ఎక్కడ పేదవాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి కూల్చివేసిన సందర్భాలు లేవు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రభుత్వం పైన నెగిటివ్ రావడానికి, కాంగ్రెస్ పై నెగిటివ్ రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఉప ఎన్నికలో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ లేదు. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది మనకు కనిపించలేదు. సో వ్యతిరేకత రావడానికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నించినట్టుగానే మనకి హైడ్రా ఎపిసోడ్ కనిపిస్తుంది. అందుకే కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని చెప్పేసి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. చాలామంది సాధారణ ఓటర్లు కూడా ఈ బుల్డోజర్ విషయంలో వాళ్ళు ఓపెన్గా మాట్లాడిన సంగతి మనకు తెలుసు. చాలా వీడియోలు కూడా చూసాం. బుల్డోజర్ మా ఇళ్లపైకి ఎందుకు వస్తుంది? ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న క్యాంపెయిన్ ఇది. మేము కారుకు వేస్తామా వేయమా అనేది వేరే విషయం. కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, బుల్డోజర్ వచ్చి మీ ఇంటిని కూల్చేస్తుందని చెప్తున్నారో, ఎట్లా కూల్చేస్తారు, ఎందుకు బుల్డోజర్ మా ఇంటి మీదకి వస్తుందని చాలామంది సాధారణ ఓటర్లు చెప్పడానికి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మైనారిటీల ఓట్లలో ఆధిక్యం కానీ పోలైన ఓట్లలో, అట్లాగే కమ్మ, సెటిలర్సు, ఇతర వ్యవహారాలు, అంశాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఆధిక్యం తెచ్చిపెట్టినట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.